హాయ్ హలో డ్యూట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ప్రవాస్తవ్. నువ్వు ఎంత మంచి షర్ట్ తీసుకున్నా పర్ఫెక్ట్ గా కనిపించడం లేదా? ఫిట్ కరెక్ట్ గానే ఉంది అనిపిస్తుంది, కానీ ఓవరాల్ లుక్ డల్ గా అనిపిస్తుందా? అదే సేమ్ షర్ట్స్ మీ ఫ్రెండ్స్ వేసుకున్నారంటే బెటర్ గా కనిపిస్తుందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కలర్ కాదు, బ్రాండ్ కాదు, ఫిట్ అనమాట. చాలా మంది షర్ట్స్ తీసుకునేటప్పుడు డిజైన్ చూస్తారు, బ్రాండ్ చూస్తారు, కలర్స్ చూస్తారు, ప్రైస్ చూస్తారు, కానీ ఫిట్ గురించి ఎప్పుడు ఆలోచించారు. దాంతో ఏం జరుగుతుందంటే షర్ట్ అనేది నీ బాడీకి మ్యాచ్ అవ్వకుండా ప్రపోర్షన్స్ డిస్టర్బ్ అయిపోయేసి చాలా ఆక్వర్డ్ గా అనిపిస్తుంది లుక్ అనేది. సింపుల్ గా చెప్పాలంటే సేమ్ షర్ట్ అనేది డిఫరెంట్ ఫిట్స్ లో కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపించేస్తుంది. రైట్ ఫిట్ చూస్ చేసుకున్నాం అంటే యావరేజ్ షర్ట్ కూడా చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. సో ఈ వీడియోలో సింపుల్ గా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. స్లిమ్ ఫిట్, రెగ్యులర్ ఫిట్, రిలాక్స్డ్ ఫిట్, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అండ్ ఏ ఫిట్స్ ఎవరు వేసుకోవాలి అండ్ ఎప్పుడు వేసుకోవాలి అనేసి క్లియర్ గా 1 by 1 డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి స్లిమ్ ఫిట్. బాడీకి క్లోజ్ గా ఉంటుంది, నీ అప్పర్ బాడీని మంచిగా ఎలివేట్ చేస్తుంది, స్లైట్ గా టైట్ ఫీల్ అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎవరికి సెట్ అవుతుంది అంటే లీన్ బాడీ ఉన్న వాళ్ళకి అండ్ ఫిట్ అథ్లెట్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది నీ లీన్ బాడీని చాలా షార్ప్ గా చూపిస్తుంది, దాంతో నీ లుక్ అనేది చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకో, స్లిమ్ పర్సన్ స్లిమ్ ఫిట్ షర్ట్ వేసుకున్నాడంటే క్లీన్ గా స్ట్రక్చర్డ్ గా కనిపిస్తుంది. కానీ అదే హెవీ బాడీ ఉన్న పర్సన్ స్లిమ్ ఫిట్ ట్రై చేశాడంటే బటన్స్ పుల్ అవుతూ ఉంటాయి అండ్ చాలా టైట్ గా ఉంటుంది. ఆ షర్ట్ లో స్టమక్ అనేది కొంచెం ఎక్కువ హైలైట్ అయ్యేసి అండ్ అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా ఆక్వర్డ్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి రెగ్యులర్ ఫిట్ షర్ట్. స్ట్రైట్ కట్ తో ఉంటుంది, బాడీ ఎక్కువ స్టిక్ అవుతుంది, మంచిగా బాడీ పైన ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది ఎవరికైనా ఒక సేఫ్ ఆప్షన్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఈజీగా సెట్ అయిపోతుంది. ఒక యూనివర్సల్ ఫిట్ లాంటిది. యావరేజ్ గా ఉన్న వాళ్ళకి, లీన్ గా ఉన్న వాళ్ళకి, కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈజీగా సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది కంఫర్ట్ గా ఉంటుంది అండ్ క్లీన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆఫీస్ వేర్ కి అండ్ డైలీ వేర్ కి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. సింపుల్ గా డౌట్ గా ఉంటూ ఏ ఫిట్ వేసుకోవాలని కన్ఫ్యూజ్ గా ఉంటే ఆల్వేస్ రెగ్యులర్ ఫిట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ఓవర్ సైజ్డ్ ఫిట్స్ అనమాట. ఇవి నీకు నీ బాడీ పైన ఎక్స్ట్రా లూజ్ గా ఉంటాయి, ఎక్స్ట్రా స్పేస్ కూడా ఉంటుంది. ప్రెసెంట్ ఇది ఎక్కువ ట్రెండ్ కూడా అవుతుంది. ఇది ఎవరికి సెట్ అవుతుంది అంటే టాల్ గా ఉన్న వాళ్ళకి, లీన్ బాడీ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది నీ ఫ్రేమ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఒక మంచి స్ట్రీట్ స్టైల్ వైబ్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాల్ గా, లీన్ గా ఉన్న పర్సన్ ఒక ఓవర్ సైజ్ టీ షర్ట్ వేసుకున్నాడంటే చాలా క్లాసీగా, చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. కానీ షార్ట్ హైట్ ఉంటూ ఓవర్ సైజ్ ట్రై చేశారంటే మీరు ఇంకా షార్ట్ గా కనిపిస్తూ చాలా బల్కీగా కనిపిస్తారు. ప్రపోర్షన్స్ అనేవి మిస్ మ్యాచ్ అయిపోయి చాలా ఆక్వర్డ్ లుక్ అనేది వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు షార్ట్ హైట్ ఉంటే ఓవర్ సైజ్ ని అవాయిడ్ చేయండి, మంచిగా స్లిమ్ ఫిట్స్ ని లేకపోతే రెగ్యులర్ ఫిట్స్ అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎలాంటి బాడీ టైప్స్ వాళ్ళు ఎలాంటి ఫిట్స్ చూస్ చేసుకోవాలనేసి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ షార్ట్ హైట్ ఉన్నారంటే స్లిమ్ ఆర్ రెగ్యులర్ ఫిట్స్ ని చూస్ చేసుకోండి. మాక్సిమం ఓవర్ సైజ్ ఫిట్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే నువ్వు ఓవర్ సైజ్ ఫిట్స్ ట్రై చేస్తావంటే నీ హైట్ అనేది ఇంకా చాలా షార్ట్ గా కనిపిస్తుంది. నువ్వు ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం టాల్ గా ఉన్నావు అంటే ఓవర్ సైజ్ అయినా లేకపోతే రెగ్యులర్ ఫిట్స్ అయినా స్లిమ్ ఫిట్స్ అయినా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లీన్ బాడీ అంటే స్లిమ్ ఫిట్స్ ని, స్ట్రైట్ ఫిట్స్ ని ప్రిఫర్ చేయి. ఇది నీకు నీ బాడీని మంచిగా షార్ప్ గా చూపిస్తుంది, క్లీన్ గా చూపిస్తుంది. దీంతో నీ లుక్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెవీ బాడీ ఉందంటే కొంచెం రిలాక్స్డ్ ఫిట్స్ అండ్ రెగ్యులర్ ఫిట్స్ అయితే ట్రై చేయి. అండ్ నువ్వు హెవీగా ఉంటూ స్లిమ్ ఫిట్స్ ట్రై చేసావంటే చాలా టైట్ గా ఉంటుంది, చాలా ఆక్వర్డ్ లుక్ వస్తుంది. నీ ప్రపోర్షన్స్ అనేవి మిస్ మ్యాచ్ అయిపోయేసి నీ లుక్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ నువ్వు బల్కీగా ఉన్నావు, నీ ఓవర్ సైజ్ వేసి నీ బాడీని కవర్ చేద్దాం అనుకుంటే ఇంకా చాలా బల్కీగా కనిపిస్తావు. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఓవర్ సైజ్ ట్రెండ్ అవుతుందని ఫ్యాషన్ అనేసి దాన్ని ఫాలో అవుతూ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నీ బాడీ మంచిగా ఎలివేట్ చేసుకోవాలని స్లిమ్ ఫిట్స్ ని ఫోర్స్ గా ట్రై చేస్తుంటారు అండ్ షోల్డర్ ఫిట్స్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ నిజం ఏంటంటే షోల్డర్స్ కరెక్ట్ గా ఫిట్ అయ్యాయంటే నీ హాఫ్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. సో ఎప్పుడైనా సరే సింపుల్ గా గుర్తుపెట్టుకో, షర్ట్ అనేది కరెక్ట్ గా ఫిట్ అయిందంటే నీ బాడీ ప్రపోర్షన్స్ అనేవి ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయ్యి నీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఫిట్ కరెక్ట్ గా లేకపోతే బెస్ట్ ఆఫ్ ఫిట్ కూడా చాలా ఆక్వర్డ్ గా కనిపిస్తుంది, చాలా బ్యాడ్ గా కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఇవాళ కూడా ఫిట్స్ గురించి. సో ఈ ఫిట్స్ ని క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకొని నీ బాడీ టైప్ కి తగ్గట్టు అండ్ అకేషన్ తగ్గట్టు ఫిట్స్ అయితే చూస్ చేసుకో. దాంతో నీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అండ్ ఈ వీడియో నీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ మిస్ అవుతుంటే అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే బల్కీగా ఉంటూ ఓవర్ సైజ్ ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుద్దాం. లవ్ యూ ఆల్.